హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేన్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో పైకర్ ఈ ట్రైలర్ రియాక్షన్ వీడియో ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మన జిగేన్ రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్ ఎ టైం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా ఇవ్వండి. అలాగే పక్కన వస్తున్న కనెక్షన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫర్దర్గా నేను ఏ వీడియో అండ్ మూవీ రివ్యూస్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ ఏవైతే న్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మన ఛానల్లో పెడుతున్నాను కాబట్టి అవి మీకు అట్ ఎ టైం మీకు రావడానికి యూస్ఫుల్ అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. బైకర్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడడానికి బిఫోర్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక చిన్న గ్లింపింగ్ వీడియో చేశాను. నాకైతే బైకర్ పర్టికులర్గా ఈ మూవీ పైన రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఎందుకు రెస్పెక్ట్ పెరిగిపోతుంది అనేసి ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా ఏదో ఒక తెలియని ఎగ్జైట్ పోయా. ఎందుకంటే శర్వానంద్ గారికి అట్ ఎ టైం యువే క్రియేషన్ వీళ్ళిద్దరికంటే శర్వానంద్ గారికి రీసెంట్గా వచ్చిన నారి నడుము మురారి పర్లేదు, బాగా అనిపించింది. సో యువే క్రియేషన్ వాళ్ళకైతే దాదాపు 7 years అయిపోతుంది. సరైన హిట్ లేదు. ఏదో తీస్తున్నారు, ర్యాండమ్గా రిలీజ్ చేస్తున్నారు, ఫ్లాప్ అవుతున్నాయి, యావరేజ్ అవుతున్నాయి, పోతున్నాయి. కానీ చాలా రోజుల తర్వాత అభిలాష్ రెడ్డి డైరెక్టరు, సో ఆయనతో యువే క్రియేషన్ వాళ్ళు హిట్ చూడబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బైకర్ మూవీ హిట్ అవ్వాలనేసి. బైకర్ మూవీ ఇన్ డీటెయిలింగ్కి వెళ్తే నాకు ఎందుకు ఇంత బాగా నచ్చడానికి, నేను ఇంత మూవీకి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ అయిపోయింది. అంటే ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీస్ వచ్చేసి, లైక్ నేను చూసిన మూవీ లాస్ట్ చాలా పెద్ద హిట్ అయిన మూవీ జెర్సీ, క్రికెట్ గురించి ఉంటుంది. సో జెర్సీ మూవీ తర్వాత నాకు నచ్చింది అంత పెద్ద హిట్ అయిన మూవీ ఇప్పటిదాకా ఏది రాలేదు. చాలా మూవీస్ వచ్చాయి, కబడ్డీ గురించి వచ్చాయి అండ్ కిక్ బాక్సింగ్ గురించి, అదే స్పోర్ట్స్ డ్రామాలు చాలా వచ్చాయి. బట్ నాకు పర్టికులర్గా నచ్చింది అండ్ జెర్సీ మూవీ నాకు బాగా అనిపిస్తుంది స్పోర్ట్స్ డ్రామాలో. తర్వాత ఇప్పుడు ఇంత రెస్పెక్ట్ పెరగడానికి మెయిన్ రీజన్ బైకర్. అందుకే స్పోర్ట్స్ డ్రామా కాబట్టి నాకు అందుకే అంత బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. అట్ ఏ టైం మీరు ఈ ట్రైలర్ చూస్తే 3 minutes అబోవ్ ఉంది. 3 minutes 12 seconds 13 seconds ఉంది మూవీ. నాకు ఎక్కడ కూడా సింగిల్ ఫ్రేమ్ కూడా బోర్ అనిపించలేదు. అసలు ఎడిటింగ్ కట్ అయితే వేరే లెవెల్. యాక్చువల్లీ ఈ మూవీ ఇప్పుడు అంటే ఈ గ్యాప్లో మొదలుపెట్టి ఈ టైంలో రిలీజ్ చేస్తున్న మూవీ కాదు ఇది. దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 3 years బిఫోరే మొదలుపెట్టారు మూవీని. సో మెల్లమెల్లగా కంప్లీట్ చేసి 2026 April 3rd ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. సో ఇన్ డీటెయిలింగ్లోకి వెళ్తే ఇంకా నాకు ఇందులో శర్వానంద్ గారి యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉండేలా అనిపిస్తుంది. అసలుకి అంటే మీకు ట్రైలర్ చూస్తే స్టోరీ అర్థమైపోతుంది. మీరు ట్రైలర్ చూసి అనాలిసిస్ చేయొచ్చు స్టోరీ ఏంటి, ఏముండబోతుంది అనేసి. మీకు సింపుల్గా చెప్తాను. శర్వానంద్ గారికి అంటే ఒక డైలాగ్ చెప్తాను. నేను అంతకంటే ముందు డైలాగ్ రాసుకున్నాను. ఒకడికి డ్రీమ్, ఇంకొకడికి కెరియర్. ఈ కెరియర్ అనే పదం శర్వానంద్ గారిది, డ్రీమ్ అనే పదం రాజశేఖర్ గారిది. ఆల్రెడీ అర్థమైపోతుంది. అందులో హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది, ఆయనకి అంటే రాజశేఖర్ గారికి కొడుకు కాదు, తను ఒక బైకర్ అంటే ఒక రేసర్ లాగా తను కావాలి, కొడుకులాగా ఇప్పుడు ట్రీట్ చేయలేదు అన్నట్టు సంథింగ్ ఒక డైలాగ్ ఉంది. సో ఇక్కడ చూస్తే కెరియర్ వచ్చేసి శర్వానంద్ గారిది అండ్ డ్రీమ్ వచ్చేసి రాజశేఖర్ గారిది. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. అర్థమైపోతుంది మనకి ట్రైలర్ చూస్తుంటే. మేబీ అంటే ఆయన రాజశేఖర్ గారు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, లేదా ఆయన ఫెయిల్యూర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. ఫెయిల్యూర్ పర్సన్కి నా లైఫ్లో నాకు ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు, సో నా కొడుకు ద్వారాగా నేను నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది అంటే ట్రైలర్ చూస్తుంటే. మేబీ ఇంకా మరి స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ అయిన తర్వాత అతని వంశంలో కూడా ఒక మంచి రైడర్ ఉండాలి అనేసి శర్వానంద్ గారిని అలా చేయొచ్చేమో. ఎందుకంటే శర్వానంద్ గారు ఒక డైలాగ్ అంటారనమాట మధ్యలో, ఇప్పుడు నేను నీకు నచ్చట్లేదా అంటే నేనే నువ్వు కాబట్టి, నేను నచ్చట్లేదంటే నీకు నువ్వు కూడా నచ్చవు అనేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. మ్యాక్సిమం డైలాగులు చాలా బాగున్నాయి. అభిలాష్ రెడ్డి గారు చాలా బాగా రాశారు డైలాగ్స్. సో నాకైతే మేజర్గా ఈ మూవీ నచ్చడానికి మెయిన్ రీజన్ అది. ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత ఒక క్యామియో రోల్తో చాలా అద్భుతమైన రోల్ పడింది అనిపిస్తుంది క్యామియోగా. ఎందుకంటే ఆయన కూడా మన రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు, సో ఇలా అనేసి. నాకు కూడా చాలా బాగా అనిపించింది ఆయన రోలింగ్ కానీ, డైలాగ్స్ కానీ. ఏదో ఒక మోటివ్ ఉంది మూవీకి.
అంటే ప్రతి ఒక్క మూవీకి ఉంటుంది, బట్ ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాకి ఒక మోటివ్ ఉండడం అంటే అది వేరే లెవెల్. ఎందుకంటే మీరు సై సినిమాలో చూస్తే ఎలాగైనా అవతల వాడి మీద గెలవాలి 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 అనే తపన మీమ్స్లో విపరీతంగా వాడేస్తారు మన సై మూవీ నుంచి. సో ఇందులో నువ్వు గెలిచావు అంటే అందరికంటే ముందు వచ్చావు, గెలవడానికి ముందు రావడానికి చాలా తేడా ఉందనేసి రాజశేఖర్ గారు ఒక డైలాగ్ చెప్తారు. చాలా బ్రెయిన్ పెట్టి ఆలోచించేలాంటి ఒక బ్రెయిన్ఫుల్ డైలాగ్ ఉంది అక్కడ. వేరే లెవెల్ ఉంది ఆ డైలాగు. సో ఇలాంటి డైలాగ్స్ చాలా బాగున్నాయి. నాకు సినిమాటోగ్రఫీ అయితే మాత్రం స్పోర్ట్స్కి పర్ఫెక్ట్ డిఓపి దొరికాడు అనిపించింది. అంటే ఒక స్పోర్ట్స్ డ్రామా తీయాలి అంటే ఇలాంటి ఒక అద్భుతమైన డిఓపి ఉంటేనే ఆ స్పోర్ట్స్ డ్రామాని అంత అద్భుతంగా విజువలైజేషన్ చేయొచ్చు డైరెక్టర్. అట్ ఏ టైం మ్యూజిక్ గురించి సపరేట్గా చెప్పాలి. సోల్, నాకు బైకర్ మూవీకి మ్యూజిక్ సోల్ అనిపిస్తుంది. మ్యూజిక్ లేకపోతే బైకర్ మూవీ లేదేమనిపిస్తుంది. ఎందుకంటే ఆ విజువల్స్కి తగ్గట్టు మ్యూజిక్ అంత అద్భుతంగా ఉంది ట్రైలర్లో. ఓవరాల్గా మూవీలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. అట్ ఏ టైం ఆ డైలాగ్స్ అయితే మాత్రం చెప్పాను కదా బిఫోర్, వేరే లెవెల్. అసలు ఆ ఉన్న ట్రైలర్లో ఉన్న ఈ 4-5 డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా యాజ్ యూజువల్ రెగ్యులర్ డైలాగ్స్ కామన్గా ఉండేదే, ప్రతి ట్రైలర్లో అయినా మూవీలో ఉండేదే. బట్ సపరేట్గా వాటికి ఒక అంటే ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది ఆ డైలాగ్స్కి. అంటే మనం లోపల ఫీల్ అయిపోతాం. అలాంటి కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం ట్రైలర్లో వేరే లెవెల్ ఉన్నాయి. ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత అంటే ఎలా ఉండబోతుందా, డైలాగ్స్తో మూవీ హిట్ అవుతుందా లేదా అంటే మనం April 3 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా మూవీస్ హిట్ అయితే మాత్రం మామూలుగా హిట్ అవ్వవు, వేరే లెవెల్లో హిట్ అవుతాయి. ఫ్లాప్ అయితే మాత్రం అసలు కంటికి కనిపించకుండా పోతాయి. నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సినిమా హిట్ అవ్వాలి, శర్వానంద్ గారికి చాలా మంచి హిట్ పడాలి. అట్ ఏ టైం రాజశేఖర్ గారు కూడా మళ్ళీ రికవర్ అవ్వాలి మూవీస్ వైజ్గా. ఎందుకంటే ఆయన కరెక్ట్ పాత్ర పడితే మాత్రం ఇరగదీసేస్తారు యాక్టింగ్ రాజశేఖర్ గారు. తెలుస్తుంది, మన అందరికి తెలుసు ఆల్రెడీ. సో అలాంటి ఒక అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. సో ఇది వాటి వీడియో. నాకు బైకర్ ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. April 3 మళ్ళీ మూవీ చూసిన తర్వాత రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా అప్డేటెడ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఎట్ ఏ టైం ఇక మీద రాబోయే కూడా అప్డేట్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అవి కూడా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న గంట పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోకండి భయ్యా. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. మీరు చేస్తే మాకు కొంచెం మోటివ్గా ఉంటుంది, ఇంకొంచెం బూస్ట్ వస్తుంది. అరే వస్తున్నారు, చాలా మంది ఫాలోవర్స్ వస్తున్నారు అని చాలా మంది చూస్తున్నారు, వేలలో చూస్తున్నారు నాకు వ్యూస్, కానీ సబ్స్క్రైబ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. బైకర్ ట్రైలర్ మీరు చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రైలర్కి ఒక లుక్ వేయండి. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఏదో ఒక ఎగ్జైట్ క్రియేట్ అయిపోతుంది భయ్యా. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇదే చెప్పాను. సో అంత ఎగ్జైట్ క్రియేట్ చేయకపోయినా కూడా యావరేజ్ 1. అండ్ నెక్స్ట్ దురంధర్ తెలుగు మూవీ ఆల్రెడీ చూశాను, దాని గురించి కూడా తెలుగు రివ్యూ చేయాలి కదా. ఆల్రెడీ హిందీలో చేశాను, హిందీలో ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉంది. హిందీలోకి తెలుగులోకి డిఫరెంట్ మామూలుగా లేదు భయ్యా. అది గోరంత అయితే ఇక్కడ కొండంత తెలుగు మూవీ రివ్యూ చేయబోతున్నాను. సో అది కూడా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.